పన్నీర్ కర్రీ చేస్తున్నాము ఫ్రెండ్స్. పన్నీర్ వచ్చేసి పాలక్ పన్నీర్ కావాల్సిన వస్తువులు ఉల్లిపాయలు, పాలక్ ఎలా చేసానో చెప్తాను ఫ్రెండ్స్. ఫస్ట్ ఆయిల్ కావుతుంది. ఇది కొంచెం వేగిన తర్వాత ఫస్ట్ పాలక్ ఏం చేయాలంటే శుభ్రంగా కడిగిన తర్వాత ఒక వేడి నీళ్ళ బౌల్ పెట్టుకొని వేడి నీళ్ళు కాగిన తర్వాత దాంట్లో వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇవి ఎంత పాలక్ మొత్తం దాంట్లో వేయాలి. 2 మినిట్స్ ఆ వేడి నీళ్ళలో ఉంచిన తర్వాత తీసి మళ్ళీ కూల్ వాటర్ మామూలు చల్లటి నీళ్ళలో వేసి ఆ తర్వాత అది మొత్తం తీసి వాటర్ రాకుండా మిక్సీ వేసుకోవాలి. 2 పచ్చిమిరపకాయలు, జీలకర్ర, కొంచెం సాల్ట్ వేసి మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టిన పాలక్ కూర. ఇది వచ్చేసేసి పన్నీర్ వచ్చేసి చిన్న ముక్కలు కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి, ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇది వచ్చేసి ఆల్ గరం మసాలా, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇది కొంచెం వేగిన తర్వాత చూపిస్తాను ఫ్రెండ్స్. ఒక 1/2 స్పూన్ వేస్తున్నాను ఫ్రెండ్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్. మంచి ఫ్లేవర్ వస్తుంది ఫ్రెండ్స్. కొంచెం వేగిన తర్వాత పచ్చి వాసన పోయేదాకా వేయించుకోవాలి సార్. కొంచెం బాగా ఎర్రగా అయితే పచ్చి వాసన పోతుంది. ఆ స్మెల్ తెలుస్తుంది మనకి, ఏగిన స్మెల్ తెలుస్తుంది. ఆ తర్వాత పాలక్ వేసుకోవాలి. దీంట్లో కారం అవసరం లేదు ఫ్రెండ్స్, ఎందుకంటే పచ్చిమిరపకాయలు వేసి మిక్సీ చేసాం, అందుకని కారం అవసరం లేదు. దీంట్లో పచ్చిమిరపకాయల్లోనే కారం వస్తుంది. అసలు ఎంత బాగుందో చూడండి ఫ్రెండ్స్, గ్రీన్గా. పసుపు ఇంకా పసుపు ఒకటి. ఇది రోటీలోకి బాగుంటుంది, వెజిటేబుల్ బిర్యానీలోకి బాగుంటుంది, దేంట్లోకైనా ఈ కర్రీ బాగుంటుంది ఫ్రెండ్స్. రోటీలోకి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మన హోటల్లో కూడా తింటూ ఉంటాం కదా, చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. హెల్త్కి కూడా చాలా మంచిది ఫ్రెండ్స్. ఇది ఇంకా కొంచెం ఇది అడుగంటకుండా కలుపుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్. అడుగంటితే మళ్ళీ మాడు వాసన వచ్చింది, అడుగంటకూడదు. ఆల్ గరం మసాలా ఫ్రెండ్స్ కొంచెం వేస్తున్నాను. కొంచెం బటర్ కూడా ఉంటే బటర్ కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్, చాలా బాగుండిద్ది. కొంచెం వాటర్ వేస్తాం. కొంచెం వాటర్ వేస్తున్నాను ఫ్రెండ్స్, ఎక్కువ వేస్తే మళ్ళీ ఇప్పుడు పన్నీర్ వేస్తున్నాను. బాగా వేయించుకున్నాం కదా, వేయించితే స్మూత్నెస్ వస్తుంది ఫ్రెండ్స్, లేకపోతే లబ్బర్ లాగా ఉంటుంది.
బాగా ఉడకనివ్వాలి. ఇప్పుడు ఒక 10 మినిట్స్ సిమ్లో ఉడకనివ్వాలి ఫ్రెండ్స్. మరి హై కాకుండా కొంచెం సెగ తగ్గించుకోవాలి, అడుగంటకుండా ఉడుకుతుంది. అయిపోయిన తర్వాత చూపిస్తాను ఫ్రెండ్స్. వెజిటేబుల్ బిర్యానీ, పాలక్ పన్నీర్, కొబ్బరి పచ్చడి చేసాం ఫ్రెండ్స్. 3 చూపిస్తాను, నేను మళ్ళీ చూపిస్తాను, నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్.